కూలిపోయిన సంఘటనలు ఉన్నాయి, వందల మంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఇట్లాంటి సంఘటన పునరుద్ధరణ కాకుండా ఉండాలి అన్నప్పుడు కొంత పౌర విమానయాన శాఖ మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా విమానయాన సంస్థలు, మన ఇండిగో లాంటి సంస్థలు కానీ, ఇంకా మిగతా ప్రైవేట్ విమానయాన సంస్థలు కానీ, వీటి విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఆదాయము డబ్బులే కాకుండా సామాజిక సేవ, సామాజిక దృక్పథము, ప్రాణాలకు విలువ ఇవ్వడము, ప్రయాణికులకు సులభమైన సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని అందించేందుకు చేపట్టాల్సిన చర్యల విషయంలో దృష్టి పెట్టాలి. ఎప్పుడు కమర్షియల్ వీటి మీద ఆలోచన, వ్యాపార కోణంలో ఎంత లాభం వచ్చింది, ఈ క్వార్టర్లో ఎంత వచ్చింది, వచ్చే క్వార్టర్ ఎంత సంపాదించాలి అనే టార్గెట్లుగా పెట్టుకోకుండా ఈ క్వార్టర్లో మనం ఎంత మంచి సేవలు అందించాం, వచ్చే క్వార్టర్లో ఇంకెంత మంచిగా సేవలు అందించగలం అనే విషయంలో కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది. విమానము ప్రమాదం అనేది అసలు అనుకోని సంఘటన అంటారు, కానీ ఇప్పుడు పరిశీలిస్తే వెళ్ళిన గంటకే ఏటీసీ నుంచి సిగ్నల్స్ పోవడము, కూలిపోవడము, 6 పైలట్ కూడా చనిపోవడము, ఎయిర్లోనే అంటే ఆకాశంలోనే మంటలంటున్నాయని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కొంత భయానకమైన పరిస్థితి ఉంది. మీరు అన్నట్టుగా ప్రజలు కొంత విమానాలు ఎక్కాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది. అంటే దీన్ని పొడగొట్టాలి అంటే విమాన ప్రయాణం సురక్షితమైనది, ఎస్, తొందరగా చేరుకోగలము, సురక్షితంగా చేరుకోగలము అనే విషయంలో కొంత డీజీసీఏ కానీ, పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ కూడా, మన తెలుగు మంత్రి దానికి ఉన్నారు కాబట్టి రామ్మోహన్ నాయుడు, కాబట్టి ఆయన కూడా కొంత మీద దృష్టి పెట్టి, ఒక రకంగా చెప్పాలంటే రామ్మోహన్ నాయుడు చాలా గట్టు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనుకోవచ్చా? రీసెంట్గా జరిగిన విమాన ప్రమాదం, మళ్ళీ ఇండిగో అన్నీ కూడా మన క్యాన్సిల్ అవ్వటం, ఇప్పుడు చూస్తే ఇది ఎటు చూసినా ఒక చిన్న ఏజ్లోనే అతను ఇప్పుడు విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన మీద ఇదంతా ఒక స్ట్రెస్ ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే చిన్న ఏజ్లో ఉన్నప్పటికీ ఆయన అమెరికాలో చదువుకొని వచ్చారు. సాంకేతికంగా ఆయన కూడా కొంత ఆయనకు పరిజ్ఞానం, సాంకేతిక విషయంలో ఆయన కొంత విషయ పరిజ్ఞానం అనేది ఉంది. వీటన్నిటిని కూడా అంటే ఆయనకున్న పరిజ్ఞానము, అందుబాటులోకి వచ్చిన పరిజ్ఞానము, తనకున్నటువంటి పరిచయాలు, అమెరికాలో చదువుకున్న అనేక మందితో ఆయన మాట్లాడుంటారు. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా వేర్వేరు దేశాల మంత్రిత్వ శాఖలతో కానీ, వేర్వేరు దేశాల్లో ఉన్న పౌర విమానయాన సంస్థలతో కూడా ఆయనకు టచ్లో ఉండుంటాయి. కానీ వీటన్నిటిని అంటే వాళ్ళు తీసుకున్నటువంటి, వాళ్ళు అడాప్ట్ చేసినటువంటి ఏంటి సాంకేతిక విషయంలో కానీ, సురక్షితమైన ప్రయాణాలు, విమానాలు ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలు, విమానంలో ఏ సాంకేతిక లోపం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి తరచు అనేది. ఈరోజు మనం ఒకటి గమనించవచ్చు, మనం కొనేటువంటి కార్లకు కూడా ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఆ మెకానిక్ వచ్చి చూస్తే మొత్తం ఎక్కడ ఏం జరుగుతుంది, ఏముంది, ఏ నట్టు లూజ్ ఉన్నది, ఏ నట్టు ఎక్కడ టైట్ ఉంది, బండి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్పే పరిస్థితికి వచ్చింది. అట్లాంటి విమానంలో కూడా వచ్చింది. కానీ దీన్ని డీజీసీఏ ఉపయోగిస్తుందా, అసలు పౌర విమానయాన శాఖ దీన్ని మొత్తంగా తీసుకుంటుందా లేదా, అంటే అందుబాటులో కొంచెం సాంకేతికను తనకు అనుకూలంగా మలుచుకుంటుందా లేదా అనే విషయంలో కొంత అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా కొంత కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైతే ప్రత్యేకంగా కొన్ని నిధులను ఈ బడ్జెట్లో పెట్టి, ఆ నిధులను పెట్టి దానికి అంటే పౌర విమానయానం ప్రైవేటు కానీ, ప్రభుత్వ పరంగా కానీ, ఏదైనా కానీ మొత్తంగా ప్రయాణికులకు సురక్షితమైనటువంటి అందించాలి, భరోసా కల్పించాలి. ఎస్, నేను విమాన ప్రయాణం చేస్తున్నాను, సురక్షితంగా పలానా టైంకి పలానా తిరగగలను. ఏ విమానం ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది, ఏ విమానం ఎక్కడ కూర్చుందో తెలుస్తలేదు. కాబట్టి వీటి విషయంలో కొంత కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి కొంత సాంకేతిక ఎక్స్పర్ట్స్ను, ఐటీ రంగంలో ఎక్స్పర్ట్స్నా లేకపోతే విమానయాన రంగంలో ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. మొన్న ఇండిగో ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇండిగో ఘటన, విమానాలు రద్దు కావడము, అక్కడ వాళ్ళ విషయంలో కొంత ఇబ్బందులు ఏదైనా, ప్రయాణిక ఇబ్బంది అయినప్పుడు కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. అట్లాంటి కమిటీ వేసి ప్రతి విమానాన్ని, చిన్నది పెద్దది కాదు, ప్రతి విమానాన్ని పూర్తి స్థాయిలో తరోగా చెక్ చేయించి ఏ మాత్రం ఇబ్బందిగా ఉన్నా, ఏ మాత్రం టెక్నికల్గా కొంత 0.1% ప్రాబ్లం ఉన్నా దాన్ని ప్రయాణికులకు అందుబాటులో లేకుండా ఉండే విధంగా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అజిత్ పవార్ లాంటి అంటే ఘటనలు మళ్ళోసారి జరగకుండా, గతంలో మనం చూసాం లోక్సభ స్పీకర్గా ఉన్నట్టు బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అదేవిధంగా సినీ నటి సౌందర్య, ఆవిడ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అంటే ఇట్లాంటి విఐపీలు ఎంతో మంది గతంలో చనిపోయారు. కానీ ఇక ముందు నుంచి ఇది లాస్ట్గా కావాలి, ఇదే చివరి ప్రమాదంగా అయ్యే విధంగా సివిల్ ఏవియేషన్ చర్యలు తీసుకుంటే బాగుంటుందని జనాలు అభిప్రాయపడతా ఉన్నారు. చర్చ కూడా మొదలైంది దీని విషయంలో.
థ్యాంక్ యూ కృష్ణమూర్తి.